ఢిల్లీ మద్యం కేసులో కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈడీ తెలిపింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 16 ఏళ్ల కుమారుడికి పరీక్షలు, అలాగే మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని మహిళా నిందితులను బెయిల్పై విడుదల చేసేందుకు అనుకూలమైన నిబంధనలను పేర్కొంటూ కవిత దరఖాస్తును సమర్పించారు. కానీ న్యాయస్థానం బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది. PMLLలోని సెక్షన్ 45 ప్రకారం మహిళలకు మినహాయింపు ఉందని, ఆ నిబంధన మహిళల కోసం ఉద్దేశించబడిందని, కవిత ప్రముఖ రాజకీయ నాయకురాలు కాబట్టి ఆమెకు ఆ సెక్షన్ వర్తించదని ఈడీ బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించింది. కవిత కుమారుడి సంరక్షణ చూడడానికి ఇతర కుటుంబ సభ్యులంతా అందుబాటులో ఉన్నారని వివరించింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో లభ్యమైన సాక్ష్యాధారాలు, కీలక పత్రాలు మరియు వాట్సాప్ చాట్ల ఆధారంగా ఆమె మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకున్నారని, లంచం తీసుకోవడంలో ఆమె ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఈ కేసులో ఆమె ప్రధాన నిందితుల్లో ఒకరని ఈడీ నిర్ధారించింది. కవిత తన మొబైల్ ఫోన్లోని డేటాతో సహా సాక్ష్యాలను ధ్వంసం చేసిందని, ఫోరెన్సిక్ నివేదిక ద్వారా ఇది స్పష్టంగా ఉందని ఈడీ న్యాయవాదులు పేర్కొన్నారు. కవిత కొడుకు పరీక్షలకు సంబంధించి 12 పేపర్లలో 7 పేపర్లు ఇప్పటికే పూర్తయ్యామని, 16 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు ఉన్నారని ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 20న ఆమె రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును కూడా పంపుతున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 26 నుంచి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంది కవిత. సౌత్ గ్రూప్లో ఆమె ప్రమేయం ఉందని ఆరోపించిన ఈడీ కవితపై ఉన్న ప్రాథమిక ఆరోపణ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు రిటైల్ జోన్లను కేటాయించడంలో ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రతిఫలంగా 100 కోట్ల విలువైన ముడుపులను చెల్లించారని ఈడీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు గత వారం సిబిఐ కూడా కోర్టు అనుమతి కూడా పొందింది. అయితే తన వాదన కూడా వినిపించేంత వరకు ఈ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ కవిత కూడా కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో కొత్త మద్యం పాలసీపై 2021-22 ఎక్సైజ్ పాలసీని కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. ఆఫ్ పాలనలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సిబిఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సిఫార్సు చేయడంతో చివరకు ఢిల్లీ లిక్కర్ పాలసీని రద్దు చేశారు. ఇక ఈ కేసులో ఢిల్లీ కేజ్రీవాల్ సైతం ఆర్ఏసీ అయ్యి ఆయన కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.